వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఇప్పుడు మనకి చలికాలం మొదలైంది. చాలా చల్లగా ఉంటుంది. చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డైట్ పరంగా గానీ, ఎందుకంటే అసలే చల్లగా ఉంది. మనకి మంచినీళ్ళు పెద్దగా తాగాలని అనిపించదు. కానీ తప్పకుండా మంచినీళ్ళు తాగాలి. ఎందుకంటే చల్లగా ఉన్నా కూడా వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకుని మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగడము అనంటే కనీసం ఒక 3 లీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 లీటర్స్ వరకు తీసుకోండి. ఇంకొకటి తొందరగా జలుబు చేయడం, లేకపోతే ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. తుమ్ములు రావడం, అలెర్జీస్, ముఖ్యంగా అలెర్జీస్, తర్వాత ఆస్తమా పేషెంట్స్, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ సైనస్, మైగ్రేన్ ఇలాంటి వాళ్ళందరికీ ఈ వింటర్‌లో బాగా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం యోగాలో ఇలాంటివి రాకుండా మనము ఏం చేయాలి అనంటే, మీకు మంచి ముద్ర ఉంది. శ్వాస ముద్ర అని అంటామట. మీరు శ్వాస ముద్ర ప్రాక్టీస్ చేయాలి. శ్వాస ముద్ర చేస్తే మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే ఆస్తమా గానీ, లేకపోతే అలెర్జీస్ గానీ, లేకపోతే దగ్గు, జలుబు ఇలాంటివన్నీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తగ్గుతాయి. సో, శ్వాస ముద్ర ఎలా చేయాలి? మీ 2 చేతులు మీ చిటికెన వేలు ఈ బొటన వేలు దగ్గర ఇక్కడ పెట్టుకోండి. ఈ ఉంగరం వేలు ఉంది కదా! ఈ బొటన వేలు మధ్య గీత ఉంది కదా! అక్కడ పెట్టండి. ఈ మధ్య వేలు ఈ బొటన వేలుకి పెట్టాలి. చూపుడు వేలు ఒక్కటి ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది. ఈ చేయి కూడా అంతే ఇలా పెట్టాలి. ఇలా. సో, ముద్ర ఇలా 2 మోకాళ్ళ మీద ఉంచుకొని, కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఈ ముద్ర చేయడం వల్ల ఒక 3 మినిట్స్ గానీ, 5 మినిట్స్ చేయడం గానీ, ఏమైనా ముక్కు బ్లాక్ అయినా, తర్వాత మనకి శ్వాస సరిగ్గా లేకపోయినా, ఆయాసంగా ఉన్నా కూడా ఈ ముద్ర చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ వస్తది. ఒక 3-5 మినిట్స్‌లోనే రిలీఫ్ వస్తది. ఒకవేళ మళ్ళీ బ్లాక్ అయితే మళ్ళీ చేయండి. బాగా ఆయాసంగా ఉంటే మళ్ళీ చేయండి. అంటే ఎన్ని సార్లైనా చేయొచ్చు. మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ని సార్లైనా చేయొచ్చు. లేదా ప్రొద్దున ఒక 5 మినిట్స్, మధ్యాహ్నం 5 మినిట్స్, సాయంకాలం 5 మినిట్స్ చేయండి. దీంతో పాటుగా మనకి విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ శీతాకాలంలో మనకి కార్తీక మాసం. కార్తీక మాసంలో మనం ఉసిరి చాలా చాలా మనకి పవిత్రమైంది. మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాము. ఉసిరి దీపాలు పెడతాము. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాము. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం చేస్తాం. అలాగే ఈ ఉసిరికాయలు కూడా మనకి ఈ చలికాలంలో బాగా దొరుకుతాయి. పెద్ద ఉసిరి ఉంది కదా! ఆ ఉసిరిలో మనము ఆ ఉసిరికాయని రోజు మనం తినాలి. ఒక ఉసిరికాయ తింటే చాలు. ఒక చిన్న మామూలుగా ఉసిరికాయ రాతి ఉసిరి అంటాం. అది ఒక్కటి తిన్నా సరిపోతుంది. లేదు మనం ఆ ఉసిరికాయ తినలేము అది అని అనుకుంటే, దాన్ని మనం డైరెక్ట్‌గా ఒక పచ్చడిలాగా చేసుకోవచ్చు. అంటే పచ్చడంటే మళ్ళీ మీరు నూనెలో వేపించి ఆవకాయలాగా అలా పెట్టకండి. సో, దాన్ని గింజ తీసేసి చక్కగా ఉప్పేసి బాగా దాన్ని దంచి కాస్త ఎండలో పెట్టుకొని, దాన్ని ఒక జాడీలో గానీ, ఒక కుండలో గానీ పెట్టుకుంటారు. అది రోజులంటే ఒక సంవత్సరం తర్వాత నల్లగా అయిపోద్ది. అందుకని దాన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు. ఇది ఎంత కాలం ఉంటే అంత ఔషధ గుణాలు పెరుగుతాయన్నమాట. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా కూడా ఉంటుంది ఈ పచ్చడి. అది చూడ్డానికి అలా ఉంటుంది గట్టిగా అయిపోయి. కానీ దాన్ని తీసుకొని కొంచెం మనం తాలింపులాగా పెట్టుకొని కాస్త మనకు కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర కొంచెం అట్లా వేసుకొని, జీలకర్ర అలా వేసుకొని, తాలింపులాగా పెట్టుకొని, రోజు అన్నం తినేటప్పుడు కొంచెం అంత పచ్చడి మొదటి ముద్దలో గనక మీకు తింటే, మీకు కావలసిన విటమిన్ సి చాలా పుష్కలంగా వస్తుంది. మీ చర్మము మంచిగా నిగనిగలాడాలన్నా, అలాగే జుట్టు కూడా బావుండాలన్నా, మనకి తర్వాత
పూర్తిగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా డ్రైనెస్, ఎంత మాయిశ్చరైజర్ రాస్తూనే ఉంటారు. రాస్తుంటారు. అయినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి మీకు. మీరు శ్వాసముద్ర చేస్తూ అలాగే ఉసిరిని అంతేగాని ఉసిరి పొడి ఎక్కువ కలుపుకొని తాగేయడము, ఆమ్లా పౌడర్ అని చెప్పేసి అలా ఎక్కువ వాడకండి. ఎందుకంటే ఉసిరిని ఎక్కువ వాడినా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని ఫ్రెష్‌గా మనం తినడానికి ప్రయత్నం చేయాలి. రోజుకి ఒక ఉసిరికాయ అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. మనకి మంచి సీజన్ కాబట్టి ఈ సీజన్‌లో ఈ చలికాలంలో ఇది తినాలి. అలాగే ప్రాణాయామము మీరు రైట్ నాస్ట్రిల్ ఎక్కువ వాడండి. ఎవరికైతే చల్లగా ఉందో, చలి ఎక్కువగా అనిపిస్తుందో, లేదా ఎక్కువ తొందరగా జలుబు చేయడము, తొందరగా పాదాలు, చేతులు అన్నీ కూడా చల్లగా అయిపోవడం, చాలా డల్‌గా ఉండడం. ఎందుకంటే శీతాకాలంలో ఎలా ఉంటుంది అంటే, చాలా కొంచెం డిప్రెషన్స్ అలాంటివి ఎక్కువవుతాయన్నమాట. మనకి ఎప్పుడు లేని బాధ, ఎప్పుడు లేని సమస్యలు అప్పుడే గుర్తొచ్చి బాధపడుతూ ఉంటామన్నమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే వెదర్ అలా ఉంటుంది కాబట్టి మనకి ఆ చల్లని వాతావరణంలో మనకి ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. కాబట్టి యాక్టివ్‌గా ఉండాలి. మనం యాక్టివ్‌గా ఉండాలి అనంటే ఏం చేయాలంటే సూర్యనాడిని యాక్టివేట్ చేయాలి. సూర్యనాడి అనంటే కుడి ముక్కు. కుడి ముక్కు అంటే సూర్యనాడు డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ నావెల్ మాట. అదే చంద్రనాడి అంటే ఎడమ ముక్కు. ఎడమ ముక్కు నాడి చంద్రనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్. సో మీరు సూర్యనాడిని యాక్టివేట్ చేశారనుకోండి, ఈ చలికాలంలో వచ్చే సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు అంటే ఈ ఆలోచనలు. మనకు చాలా డిప్రెషన్‌గా ఉండడం, డల్‌గా ఉండడం, నాకింక ఏమీ కాదేమో, నేనేమీ చేయలేనేమో, ఏది చేసినా నాకు ఇలానే ఉంటుంది, నాది ఇంతే, నాకేం కలిసి రావట్లేదు. ఇలాంటి ఆలోచనలు ఎక్కువవుతాయి. సో అలా ఉండకూడదు అనుకుంటే మనం సూర్యనాడిని కనుక యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ డల్ అయినప్పుడు సూర్యనాడిని యాక్టివేట్ చేస్తే మనకి ఇమీడియట్‌గా బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది సింపుల్ ప్రాణాయామం, సూర్యభేద ప్రాణాయామం అని కూడా అంటాం మనం. సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో అలా ఉంచండి. మీ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర అంటే మీ చూపుడు వేలు, మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసి కళ్ళు మూసుకొని కుడి ముక్కు ముందుగా ఎడమ ముక్కు మూయండి. కుడి ముక్కుతో శ్వాస తీసుకోండి. కుడి ముక్కుతోనే వదలండి. ఓన్లీ కుడి ముక్కుతోనే తీసుకోవాలి. కుడి ముక్కుతోనే వదలాలి. ఇలా మీరు 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఈ ప్రాణాయామం అలానే కంటిన్యూ చేయండి. ఇది సూర్యభేద ప్రాణాయామం. మనకి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఆ చలి తగ్గుతుంది. మన లంగ్స్ కూడా క్లియర్ అవుతాయి. మనకి ఆ లంగ్స్‌లో ఆ ఫ్లమ్ అనేది చేరకుండా ఉంటుంది. ఊరికే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తలనొప్పి, అలర్జీ, కళ్ళంట నీళ్లు గారడం ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే చాలా అసలు మాకు ఈ చలికి అసలు నా వల్ల కావట్లేదండి. ఇంకొంతమంది ఇన్‌హేలర్ కూడా వాడతారు. ఆయాసం ఉండి ఇన్‌హేలర్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మెడిసిన్స్ మీద ఉంటారు. అయినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యాంగ భస్త్రిక చేయండి. భస్త్రికా ప్రాణాయామం సూర్యాంగ భస్త్రిక. సూర్యాంగ భస్త్రిక అంటే ఏం లేదు. ఇలానే ఎడమ ముక్కు మూసి ఓన్లీ కుడి ముక్కుతోనే. భస్త్రిక అంటే తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం అన్నమాట. కొంచెం ఫాస్ట్‌గా చేస్తాం. ఇలా కంటిన్యూస్‌గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక 30 టైమ్స్ చేయడం. తర్వాత మెల్లగా 60 టైమ్స్ వరకు చేసుకోవడం. అంటే ఇన్ అండ్ ఔట్. జస్ట్ ఇన్, ఔట్. అంతేగాని లోపలికి తీసుకోవడం, మళ్ళీ లోపల నుంచి వదలడం చేయకూడదు. భస్త్రిక ఓన్లీ జస్ట్ ఇన్, ఔట్. భస్త్రి అంటామట. ఇలా ఉంటుంది భస్త్రి. సో ఇన్ అండ్ ఔట్ చేయాలి. ఓన్లీ కుడి ముక్కుతోనే చేయాలి. ఒక్క కుడి ముక్కుతోనే చేస్తే దీన్ని సూర్యాంగ భస్త్రిక అంటారు. సో బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు సూర్యాంగ భస్త్రిక కూడా ఒక 3-5 నిమిషాలు చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యభేద ప్రాణాయామం కూడా చేయండి. ఈ 2 చేయడం వల్ల మీకు ఈ చలికాలంలో వచ్చేటువంటివి రాకుండా ఉంటాయి. అలాగే మనకి
ఆ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో నోటికి ఆకలి ఎక్కువ. కళ్ళకి, నోటికి ఆకలి ఎక్కువ ఉంటదన్నమాట. చల్లగా ఉంది, బాగా మంచి వేడివేడిగా తిందాము అని అనిపిస్తుంది. కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అంత యాక్టివ్‌గా ఉండదు. దా అరగడం గానీ చాలా మందంగా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ప్రాణాయామాలు 2 చాలా బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో చన్నీళ్ళు స్నానం మంచిదా? ఇది చాలామంది అడుగుతున్నారు. చలికాలంలోనే కాదు, అన్ని కాలాల్లో కూడా చన్నీళ్ళ స్నానం మంచిది. అన్ని కాలాల్లో కూడా. చలికాలంలో ఇంకా మంచిది. ఆ స్నానం చేసేటప్పుడు చాలా చల్లగా ఉంటది గానీ, స్నానం చేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది బాడీలో. అసలు ప్రొద్దున్నే లెగిసి నదీ స్నానం గానీ, లేదా చెరువులో గానీ, లేదా కాలువల్లో గానీ, ఎప్పుడో తెల్లవారుజామున 3 తర్వాతే స్నానం చేసి, అలాగే 5 గంటలకు ముందే దీపం పెట్టుకొని, కార్తీక మాసం అంతా చక్కగా మంత్రం చేసుకొని, దీపం పెట్టుకొని, ఆ కార్తీక మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా 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 మంచిది. అంటే మనకి ఈ కార్తీక మాసంలో అంత భక్తితో ఉంటారు. ఎక్కడికెళ్ళినా కూడా, ఏ ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా ఇక్కడ మనకి అంత భక్తి అలా కనబడుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక రకమైన ఒక ఎనర్జీ. పొద్దున్నే జనాలంతా కూడా కళకళలాడుతూ ఉంటాయి. అన్ని గుళ్ళు గానీ, ఊళ్ళల్లో గానీ పొద్దున్నే లేవడం, స్నానాలు చేయడం, దీపాలు పెట్టుకోవడం, ఏదో ఒక చదువుకోవడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ ఏదైతే ఉందో అది జనరల్‌గా చలికాలంలో చాలా మెల్లగా ఉంటుందన్నమాట. చాలా స్లో అవుతుంది ప్రాసెస్. డైజెస్టివ్ సిస్టమ్, ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ మనం అంటే జీర్ణాశయం. ఇది మందగిస్తుంది అని అంటారు ఆ చలికి. ఇలా చేయడం వల్ల, మనం భక్తితో చేయడం వల్ల ఇది యాక్టివేట్ అవుతుంది. డైజెషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం చన్నీళ్ళతో తలస్నానం చేస్తామో సెల్స్ అంటే మన లోపల శరీరం లోపల ఉన్న కణాలు యాక్టివేట్ అవుతాయి. మన కణాలు ఎనర్జెటిక్‌గా ఉండాలి. వాటిని సెల్స్‌ని అంటే సెల్ హెల్త్ అని చెప్తూ ఉంటామన్నమాట. ఈ సెల్ హెల్త్ అనేది దాన్ని మనం చేయాలి అనంటే మన పెద్దవాళ్ళు అంటే మన యోగులు, ఋషులు అందరూ కూడా ఏం చేశారు అనంటే ఈ చలికాలంలో పొద్దున్నే లేచి నదీ స్నానాలు ఇప్పుడు నదులు ఇవన్నీ లేవు కాబట్టి పొద్దున్నే లేచి మనం గనక చన్నీళ్ళ స్నానం గనక చేస్తే సెల్ యాక్టివేట్ అవుతుంది. సెల్ రీజనరేట్ అవుతుంది. సెల్‌కి ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. ఆ సెల్ ఏమవుతుందంటే ఒక్కసారి ఇట్లా మనం చన్నీళ్ళు పోసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఇట్లా వేసుకుంటున్నప్పుడు ఇట్లా ఉలిక్కి పడతాం. ఎంత రోజు అలవాటున్నా ఆ జర్క్ ఇస్తామన్నమాట బాడీకి. అంటే అదొక షాక్ లాగా ఉంటుంది ఇట్లా చన్నీళ్ళు పోయగానే. సో, దాంతో ఆ సెల్ మీకు ఓపెన్ అయ్యి సెల్ యాక్టివేట్ అవుతుంది. సెల్ హెల్త్ బావుండాలి అనంటే మనకి అందుకే ఏం చేశారు అనంటే కార్తీక మాసం అంతా కూడా చన్నీళ్ళతో తలస్నానం చేయాలి రోజు. స్నానం చేసి మనం దేవాలయానికి వెళ్ళినా లేదా ఒక దీపం పెట్టుకున్నా కూడా మనకి పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఎందుకు ఈ పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏముంది? మనం ఆరోగ్యంగా ఉండడం. మన శరీరం ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యంగా ఉండడమే మనం చేసుకున్న పుణ్యం. అందుకే మన పెద్దలు ఏం చేశారు అంటే ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి సాంప్రదాయం వెనుక అలాగే మనం చేసే ప్రతి ఈ ఆనవాయితీ వెనక మనం ఏదైతే మన ధర్మం అని అంటున్నామో దీని వెనక ఆరోగ్యం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో వెళ్ళాం, చేసేసాము, అది పెట్టేసాం, పూజ పెట్టేసి నాకు పుణ్యం వచ్చేసింది అని కాదు. దాని మీద ఫోకస్ చేయాలి. చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల మన సెల్ యాక్టివేట్ అవుతుంది అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి తెలుసు. కాబట్టి ఈ సీజన్‌లో, ఈ కార్తీక మాసంలో, ఈ నెలంతా కూడా చన్నీళ్ళ స్నానం చేయాలి అని అన్నారు. అన్ని రోజుల్లోనూ చన్నీళ్ళ స్నానం చేస్తే మంచిది. ఇప్పుడు ఇంకా మంచిది. చాలామందికి పడదు. చన్నీళ్ళు చేయగానే జలుబు వచ్చేయడం, లేకపోతే జ్వరం వచ్చేయడం, అమ్మో మాకు అస్సలు చన్నీళ్ళు పడవండి అని అంటారు. అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని చెప్పేసి. వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంది.
ఆ ఇమ్యూన్ సిస్టమ్ని వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీని కనుక ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే చన్నీళ్ళ స్నానం చేయొచ్చు. ముఖ్యంగా చన్నీళ్ళ స్నానం ఎందుకు చేయమని చెప్తామంటే మన సెల్ హెల్త్ అంటే మన కణం లోపల ఉన్న కణ ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్పి చన్నీళ్ళ స్నానం చేయమంటాం. చన్నీళ్ళ స్నానంలో ఎంత ఆరోగ్యం ఉంది. తల స్నానం చేస్తే మనము ఎప్పుడైనా సరే ఒక పూజ చేసుకుంటున్నాం, ఒక గుడికి వెళ్తున్నాం, లేకపోతే ఒక హోమం చేస్తున్నాం, లేకపోతే పండగ ప్రత్యేక దినాలు ఉంటాయి మనకి. ఆ రోజుల్లో ఆ ప్రత్యేక రోజుల్లో మనము తలకి స్నానం చేసి మనం వెళ్ళమని చెప్తారు మన పెద్దవాళ్ళు. తల స్నానం చేసే వెళ్ళు గుళ్ళోకి, తల స్నానం చేసే కూర్చోవాలి అని అంటాం కదా. ఎందుకంటారు తల స్నానం చేయని అంటే మన కణాలు లోపల కణాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే అవి యాక్టివేట్ అయినాయో నువ్వు దాని మీద పూర్తిగా ఫోకస్ చేయగలుగుతావు. అవి ఆ ఎనర్జీని లోపలికి తీసుకుంటాయి, ఆ మంత్ర ఎనర్జీని. అంటే మీరు మంత్రం చదివినా లేదా మంత్రం విన్నా కూడా అవి లోపల సెల్స్ అవి అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. ఆ వేవ్స్ని, ఆ శబ్దాన్ని అబ్జార్బ్ చేస్తాయి. సో మనం ప్రొద్దున్నే లేసి తెల్లవారుజామునే చక్కగా చన్నీళ్ళతో స్నానం చేసి మనం అలా ఒక్క దీపం, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లో అయినా అలా ఒక దీపం పెట్టుకుని అలా కళ్ళు మూసుకుని అలా కూర్చున్నారు అని అంటే చాలు, మీరు ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ధారణ వచ్చేస్తుంది. ధారణకి మీకు అది ధారణ రావాలంటే చాలా కష్టపడాలి మనం. అంటే దేని మీదైనా ఫోకస్ చేయాలంటే అలా కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే చేయలేము. మన మైండ్ వినదు, ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి నేను కూర్చోనియదు. కానీ ఇలా చేసి కనుక మీరు కూర్చొని అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అంటే ఒక ఆనందమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు. తన్మయత్వంగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు. అది 5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు వెళ్ళగలుగుతారు. ఈ స్థితికి రావాలి అంటే ముందు చన్నీళ్ళ స్నానం మంచిదా కాదా అంటే చన్నీళ్ళ స్నానం చాలా మంచిది. చన్నీళ్ళ స్నానం ప్రతిరోజు కనుక చేస్తే మన సెల్ హెల్త్ అంటే మన కణ ఆరోగ్యము పెరుగుతుంది. దానికోసమే మన పెద్దలు ప్రతి దానికి కూడా ఒక సాంప్రదాయాన్ని, అలాగే ఒక అలవాటుని, ఒక పద్ధతిని మనకి చిన్నప్పటి నుంచి మనకి నేర్పించి ఈ సీజన్లో ఇలా ఉండాలి, ఈ ప్రసాదాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఇలా ధ్యానం చేయాలి అని చెప్పడానికి కారణం అదే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.